1998లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని ఇంతవరకు బయటకు రాకుండా చరిత్రకారులు దాచిపెట్టడం జరిగింది. అసలు చరిత్రకారులు ఆ సంఘటనని దాచి ఉంచడానికి కారణం ఏమై ఉండవచ్చు? దీని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే 25 సంవత్సరాల క్రితం హిందూ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అలాగే పాకిస్తాన్లో కూడా జై హనుమాన్ లాంటి నినాదాలు అలాగే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాదులు అయోధ్య నగరంలో దాడులను జరపడానికి అలాగే అయోధ్యని నామరూపం లేకుండా చేయాలన్న దురాశతో తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్లను ప్లాన్ చేశారు. ఇంకేముంది, రామభక్తులైన వానర సైన్యం అక్కడికి చేరి తీవ్రవాదులు పెట్టిన బాంబ్ వైర్లను తెంచి తమ భక్తిని చాటడంతో పాటు ఎంతో మంది ప్రాణాలను కూడా కాపాడాయి. ఈ సంఘటనని చాలా మంది చరిత్రకారులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే 500 సంవత్సరాల నుంచి హిందువులు రాముడికి గుడి కట్టించాలని అనుకున్నారు. చివరికి ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలించి జనవరి 22న బాలరాముడికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఇలాంటి శుభ సమయంలో 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. 90వ దశకంలో తీవ్రవాదులు అలాగే భయంకర తీవ్రవాద ముఠాలు భారతదేశంలో ప్రవేశించి తరచూ హిందువులపై దాడి చేయడం, హిందువులను చంపేయడం లాంటివి చేశాయి. 90వ దశకంలో భారతదేశంలో ఎంతో మంది తీవ్రవాదుల కారణంగా రక్తం ఏరులై పారింది. ఇక 1992లో బాబ్రీ మసీద్ని పడగొట్టిన తర్వాత అయోధ్య తీవ్రవాదులకు అడ్డాగా మారింది. ఆ ప్రాంతంలో తరచూ బాంబ్ బ్లాస్ట్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ పోలీస్ శాఖకి అయోధ్యలో 20 కిలోల ఆర్డీఎక్స్ పెట్టినట్టు సమాచారం అందింది. ఆ సమాచారం అందగానే పోలీస్ శాఖ యాక్టివ్ అయి అలాగే బాంబ్ డిఫ్యూజర్ సహాయంతోటి సుమారు అన్ని ఆర్డీఎక్స్లను డిఫ్యూజ్ చేసింది. కానీ ఇదే సమయంలో హనుమాన్ గడి అనే ప్రాంతంలో ఒక తీవ్రవాది మొహంపై మాస్క్ వేసుకుని బయటకు వచ్చాడు. దాంతో పోలీస్ సిబ్బంది అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించింది. దాంతో అతను ఇప్పుడు అయోధ్యని ఎవరూ కాపాడలేరని అంటాడు. ఎందుకంటే హనుమాన్ గడిలో అతను ఒక బాంబ్ని పెట్టాడు, అతను త్వరలో అది పేలబోతుందని కూడా అంటాడు. అది విన్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గుడి నుండి జనాలను బయటకు పంపించేస్తారు. మొత్తం పోలీస్ ఫోర్స్ అలాగే వాళ్ల లీడర్ అయిన అవినాష్ మిశ్రా బాంబ్ వెతకడం కోసం ఒక్క ఇంటిని కూడా వదలకుండా వెతుకుతారు. కానీ హనుమాన్ గడిలో ఎక్కడా ఆ బాంబ్ దొరకదు. సరిగ్గా అప్పుడే గుడి ప్రాంగణంలోకి మంచినీళ్ల దగ్గర చిన్న కోతిపిల్ల 2 వైర్లను నోట్లో పెట్టుకుని పండ్లు కొరుకుతూ కనిపిస్తుంది. అవినాష్ మిశ్రా అక్కడే ఉన్న యంత్రంలో బాంబు పెట్టారని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ కోతిపిల్ల వైపు అరటి పండ్లను విసిరి దానిని అక్కడి నుంచి వెళ్లేటట్టు చేస్తాడు. దాంతో ఆ కోతిపిల్ల అరటిపండు తీసుకోకుండా వెనక్కి తిరిగి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత బాంబ్ డిఫ్యూజర్ అక్కడున్న యంత్రాన్ని తెరిచి చూసినప్పుడు అందులో ఒక టైమర్ కనిపిస్తుంది. అలాగే ఆల్రెడీ అది 3 సెకండ్ల ముందే డిఫ్యూజ్ అయి ఉంటుంది. అలాగే దానిని 3 సెకండ్ల ముందు డిఫ్యూజ్ అయ్యేటట్లు చేసింది ఆ కోతిపిల్ల. ఈ విషయాన్ని బాంబ్ డిఫ్యూజ్ టీం అవినాష్ మిశ్రాతో చెప్పినప్పుడు అతను ఎంతో ఎమోషనల్ అవుతాడు. అలాగే ఆ కోతిపిల్లని అటు ఇటు చూస్తాడు. అప్పుడే అతనికి ఆ కోతి హనుమాన్ గడి ఆలయం యొక్క గోపురంపై ఉండడం కనిపిస్తుంది. దానిని చూసి అవినాష్ మిశ్రా అలాగే తన మొత్తం పోలీస్ ఫోర్స్ నమస్కరిస్తారు. ఫ్రెండ్స్, మీకు హనుమాన్ గడి గురించి తెలుసా? అయితే శ్రీరాముడు వనవాసం నుండి తిరిగి వస్తున్నప్పుడు హనుమంతుడిని హనుమాన్ గడిలో ఉండమని ఆదేశిస్తాడు. అప్పటి నుంచి రాముడి దర్శనానికి ఎవరైతే వెళ్తారో ముందుగా వాళ్ళు హనుమాన్ గడికి వెళ్లి హనుమంతుడిని దర్శించుకుని ఆ తర్వాత అయోధ్యలో రాముడిని దర్శించుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి విన్న తర్వాత ఆ కోతి రూపంలో ఉన్నది హనుమంతుడే అని చాలా మంది నమ్మారు. అలాగే ఇప్పటికి కూడా చాలా మంది ఆ సంఘటనని నమ్ముతారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత తనను నమ్మిన తన భక్తులు ఆపదలో ఉంటే తప్పకుండా హనుమంతుల వారు కాపాడతారని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన గురించి? మీ ఆలోచనని కామెంట్లో చెప్పండి.